ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ మధ్యనే ప్రైవేట్ ఉద్యోగస్తులవని, గవర్నమెంట్ ఉద్యోగస్తులవని, ఎవరైనా వ్యాపారస్తులవని ఎవరైనా కూడా కొత్త వాళ్ళందరూ కూడా షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి, ట్రేడింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఆ ఇంట్రెస్ట్ చూపించేప్పుడు ఈ ఏదైతే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలని ఆలోచనతో ఉంటున్నారో చాలామంది కూడా ఈ షేర్ మార్కెట్ మీద అవగాహన లేక యూట్యూబు, ఫేస్‌బుక్కు, ఇన్‌స్టాగ్రామ్‌ని ఫాలో అవుతున్నారు. యూట్యూబ్‌లో కంటెంట్ అనేది చాలా బాగుంది. కానీ అన్ని టిప్స్ కూడా పాటించకండి. అలాగే ఇన్‌స్టాగ్రాము, ఫేస్‌బుక్‌లో 90% అనేది ఫేకు, సైబర్ క్రైమ్ నడుస్తుంది. అంటే మీకెందుకు చెప్తున్నానంటే సైబర్ క్రైము, ఫేస్‌బుక్ అనేది షేర్ మార్కెట్ ద్వారా కూడా జరుగుతుంది. మీకు టిప్స్ ఇస్తామని అలాగంటే ఇది ఎలా జరుగుతుందో మీకు ఇప్పుడు వివరంగా చెప్తాను వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎవరైతే ఈ షేర్ మార్కెట్‌లోకి ఇన్వెస్ట్‌మెంట్ చేద్దామని వస్తారో వారు ఫస్ట్ ఫేస్‌బుక్‌లోను, ఇన్‌స్టాగ్రామ్‌లోను పోస్టులు చూసి వారికి కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. వారు కాంటాక్ట్ అయిన తర్వాత వారు ఒక వాట్సాప్ గ్రూపు లేదా టెలిగ్రామ్ గ్రూపు యాడ్ చేస్తున్నారు. అందులో కొన్ని టిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఏం ప్రొవైడ్ చేస్తారంటే కొన్ని తాలూకా షేరు లేదా స్టాక్‌కి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ప్రాఫిట్ వచ్చినట్టు పెడతారు. దానిలోనే ఒక గ్రూప్ మెంబర్స్ వాళ్ళే ఉంటారు. ఫ్రాడర్సే ఉంటారు అందరూ కూడా. వాళ్ళేం చేస్తారంటే థాంక్ యూ నాకు ఈరోజు ఇంత ప్రాఫిట్ వచ్చింది. అంటే వాళ్ళు ఎవరినో ఒకరు అడ్మిన్ పెట్టేసుకొని వాళ్ళే మేనేజ్‌మెంట్ అని వాళ్ళే మెయింటైన్ చేసుకొని థాంక్స్ చెప్పుకొని అలాగా వేరే వాళ్ళకి ఆశ కల్పిస్తారు. అలాగ ఆశ కల్పించేటప్పుడు ఏదో ఒక క్షణాన మనకు ఆశ పుడుతుంది. ఆ ఆశ పుడితే మనం కూడా సంపాదించాలనుకుని ఇన్వెస్ట్‌మెంట్ చేద్దామని వారికి కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఆ కాంటాక్ట్ అవ్వడమే అక్కడ వాళ్ళకి ప్లస్సు, మనకు మైనస్సు. ఆ కాంటాక్ట్ అయిన తర్వాత ఏం జరుగుతుందంటే వారు ఒక సెపరేట్‌గా ఒక వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూప్ యాడ్ చేస్తారు. అందులో ఈ స్క్రీన్ షాట్ చేస్తూ ఫైనల్‌గా మనని అక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి అన్నట్టు తీసుకొస్తారు. అప్పుడు మనము వారికి ఫర్దర్‌గా మేము డబ్బులు పెడతాము. ఎలా డబ్బులు పెట్టాలి అని అడుగుతారు. అప్పుడు వాళ్ళేం చేస్తారంటే ఒక అకౌంట్ తాలూకా నంబర్ ఇస్తారు. అందులో అమౌంట్ ఇన్వెస్ట్‌మెంట్‌దే యాడ్ చేయమంటారు. మనమేమో యాడ్ చేస్తాము. యాడ్ చేసిన తర్వాత వాళ్ళేం చేస్తారంటే ఒక యాప్ మనకి లాగిన్ ఇస్తారు. దానిలో మీకు ఇన్ని షేర్స్ కొంటున్నాము, ఇన్ని షేర్స్ ఇంత ప్రాఫిట్ అని చూపిస్తుంటారు. ఆ చూపించే క్రమంలో ఏంటంటే ఫర్ ద టైంలో మనకి విత్‌డ్రా చేసుకునే టైంకి ఆ యాప్ అనేది అందులో విత్‌డ్రా ఆప్షన్ చూపించదు. మనం ఏం చేస్తాం వేరే అకౌంట్‌లో డబ్బులేస్తాం. ఈ యాప్ వేరు, ఆ అకౌంట్‌లో డబ్బులు వేరు. అక్కడ సైబర్ క్రైము 100% సక్సెస్ అయినట్టు. అంటే ఇక్కడ మనం ఏటి చేసుకోవాలనుకుంటే షేర్ మార్కెట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మనకు ఒక అకౌంట్ ఉండాలి, సేవింగ్ అకౌంటు. సేవింగ్ అకౌంట్ లేదా కరెంట్ అకౌంట్ ఉండాలి. ఆ అకౌంట్‌కి డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. అది మటుకు తెలుసుకోవాలి మనం. ఆ 2 లేకపోతే ఈ సేవింగ్ అకౌంట్ వేరు, ఈ డీమ్యాట్ అకౌంట్ వేరు అనుకోండి. అది సైబర్ క్రైము. ఇలాంటివి ఎవరు కూడా ఆశపడొద్దు. సైబర్ క్రైమ్‌కి గురి కావద్దు. దయచేసి షేర్ మార్కెట్ మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. నేను మీకు చెప్తాను. Thank you.